మహేష్ బాబు, రాజమౌళి కలయికలో ఓ భారీ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటన వచ్చిన దగ్గర నుండి అభిమానుల్లో, సినీ లవర్స్‌లలో అంచనాలు తారస్థాయికి వెళ్లాయి. మామూలుగానే రాజమౌళి సినిమా అంటేనే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. అలాంటిది సూపర్ స్టార్ మహేష్‌తో సినిమా చేస్తున్నాడంటే ఇక ఆ అంచనాల కార్డు అనేదే ఉండదు. ప్రతిదీ ఓ సంచలనమే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్స్ ఇవే అంటూ 2 టైటిల్స్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో గరుడ, మహారాజ్ అనే టైటిల్స్‌ను ఫిక్స్ చేసినట్లు చెప్తున్నారు. వీటిలో ఒకటి ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా స్టోరీకి సరిగ్గా సెట్ అవుతుందని ఆయన భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ మూవీకి సంబంధించిన పలు కీలక సన్నివేశాలను షూట్ చేశారు. త్వరలోనే ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ మొదలు కానుంది. కాగా ఈ సినిమా కథాంశం బ్రిటిష్, దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ ఎడిసన్ స్మిత్ రచనల నుంచి ప్రేరణ పొందిందని టాక్. అలాగే స్టోరీ మొత్తం ఆఫ్రికా అడవులలో ఉంటుందని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో నటించే నటీనటుల విషయంలో ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే ఇందులో మహేష్‌కు జోడీగా ప్రియాంక చోప్రా నటించనుందనే విషయం కన్ఫర్మ్ అయినా ఈ మూవీలో మరొక హీరోయిన్ కూడా ఉండనుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీకెండ్‌లో మళ్ళీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందనే విషయం మాత్రమే కన్ఫర్మ్ అయింది. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ప్రతిరోజు ఏదో ఒక రూమర్ బయటకొస్తూనే ఉంది. ఆ రూమర్స్ అన్నీ నిజమైనా కాకపోయినా అవి ఫ్యాన్స్‌ను ఎక్సైట్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఇందులో కాస్టింగ్ గురించి, ప్రియాంక చోప్రా క్యారెక్టర్ గురించి మరొక రూమర్ బయటకొచ్చింది. త్వరలోనే ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మధ్య కీలక సీన్స్ షూట్ చేయనున్నారట రాజమౌళి. ప్రియాంక కోసం రాజమౌళి చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రెడీ చేశారని, ఇందులో కాస్త నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు 1000 కోట్ల బడ్జెట్ పెడతారని సమాచారం. 2027లో ఈ చిత్రం విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాలకు లీక్ రాయుళ్లు అతిపెద్ద తలనొప్పిగా మారారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా సినిమా సెట్స్ నుంచి హీరో, హీరోయిన్ల లుక్స్, కీలక సన్నివేశాల సీన్స్ లీక్ కావడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జక్కన్న మాత్రం పక్కా పగడ్బందీగా ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా కనీసం SSMB29 పూజ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు రాలేదంటేనే ఆయన ఎంత స్ట్రిక్ట్‌గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం రాజమౌళి సినిమాలో నటించే నటీనటులతో పాటు సెట్స్‌లో పనిచేసే సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఒక రూల్‌ని పెట్టారని తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు గురించి ఎలాంటి సమాచారం లీక్ కాకుండా ఉండడానికి ఆయన ఏకంగా ఒక అగ్రీమెంట్ రాయించుకున్నారని అంటున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.